ఇదొక్కటి మిగిల్చారు దరిద్రులు. గారు ఏంటిది? ఒక్క ముద్ద వదలండి, వదలండి. ఏంట్రా ఏంటి అరుపులు? పదండి అడిగి పద. అయ్యో వదలండి, ఏంటిది? వదిన గారు ఏంటి మీరు? ఏంటిది? మీరు రండి రండి రండి. మామయ్య గారు ఏంటమ్మా ఏంటి? ఏమైందే? ఏమైందా? ఏమైందని అడుగుతున్నారా? ఎంత ఘోరం జరిగిపోయేది. తులసి ఏమైందమ్మా? అయ్యో మావయ్య గారు, మీరు కూడా ఏమైందని ఎలా అడుగుతున్నారు? అసలు ఏమైందో చెప్పవే. నా నోట్తో నేను చెప్పలేను. తులసి ఏంటో చెప్పమ్మా. మావయ్య గారు, వదిన గారు రాత్రి మిగిలిన చద్దన్నం తినబోతున్నారు. చద్దన్నమా? ఏంటమ్మా ఇది? నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. అవును కదా మావయ్య గారు. వేషాలు వేస్తున్నావా? కడుపు మాడిపోతుంది ఇక్కడ. కానీ నా గుండె పగిలిపోతుంది ఇక్కడ. చూస్తూ చూస్తూ మిమ్మల్ని నేను పొట్టను పెట్టుకోలేను వదిన గారు, పొట్టను పెట్టుకోలేను. అయ్యో ప్లీజ్ డ్రామాలు ఆపవే, తినకపోతే చచ్చిపోతానే. వదిన గారు, భూత వైద్యుడు ఏం చెప్పారో మర్చిపోయారా? ఏం చెప్పాడు? సైతాన్ని ఒంట్లో నుంచి పంపించిన మరుక్షణం 24 గంటలు అంటే రేపు సూర్యుడు ఉదయించేదాకా మెతుకు కూడా ముట్టకుండా నియమనిష్టలు పాటించాలని చెప్పారు కదా మావయ్య గారు? అవునవునమ్మా, ఆ విషయం మర్చిపోయాను. ఏంటి 24 గంటల? ఎప్పుడు చెప్పాడు? మీరు మూర్చిపోయాక చెప్పారు వదిన గారు. మీరు వినలేదు. నేనమ్మను, ఇదంతా అబద్ధం. ఏమండి అలా చూస్తూ నిలబడ్డారేంటి? చెప్పండి. అవునవును, చెప్పే ఉంటాను. చెప్పే ఉంటాడేమిట్రా? చెప్పాడు. అవును డాడీ, చెప్పాడు. అవునవునమ్మా చెప్పాడు. వదిన గారు అవును. నాన్న ప్లీజ్ నాన్న, చాలా ఆకలేస్తుంది నాన్న. రోజంతా పస్తుంటే నా వల్ల కాదు. అలాగంటే ఎలాగమ్మా? ఒక్కరోజు ఓపిక పట్టు, అంతా సర్దుకుంటుంది. అయ్యో ప్లీజ్ నాన్న, నిజంగా నాకు ఓపిక లేదు నాన్న. వదిన గారు, మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఓపిక నాకు. అమ్మ తులసి, సింధూరం నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ ఒక్కరోజు గండం గట్టెక్కిచ్చేస్తే. మావయ్య గారు, అది నా బాధ్యత. మీ అబ్బాయి గారి సహకారం ఉంటే వదిన గారిని ఎన్ని రోజులైనా పస్తులుంచగలను, ఎన్ని నియమనిష్టలైనా పాటించేలా చేయగలను. ఏమంటారండి? అవునవును అవును. రే ఏంట్రా అవును? అందరు కలిసి నన్ను చంపేద్దాం అనుకుంటున్నారా? నేను ఒప్పుకోను, నా వల్ల కాదు. అయ్యో చిన్నపిల్ల మారం చేయకమ్మా. నిష్టగా లేకపోతే ఆరోగ్యం ఎలా కుదిరిపడుతుంది? నువ్వు ఈ రోజంతా ఆ భూత వైద్యుడు చెప్పినట్టు కాదు కాదు తులసి చెప్పినట్టల్లా వినాలి, అంతే. ఇంకా మాట్లాడు. చూసుకోరా. అలాగే డాడీ. నాన్న అక్క, వదిన గారు అరవకండి, చేయి దాటిపోయింది. ఏంటి ఊరుకుంటున్నాను కదా ఆడుకుంటున్నావా? నా సంగతి నీకు తెలీదు. ఏంటి తగిన నటించేస్తున్నావు? మేడం తినకూడదని చెప్పడానికి నువ్వెవరు? హలో, ఎక్కువగా మాట్లాడితే ఈ క్షణమే గేట్ బయట ఉంటావు.
నేను ఈ ఇంటి కోడల్ని. తోక జాడిస్తే ఇద్దరికి జాయింట్ గా కట్ అయిపోతుంది. ఆ, నేను చేయను, మావి గారితో చేయిస్తాను. పిలవనా? వద్దు వద్దు. ఏమే టైం దొరికిందని సాధిస్తున్నావు కదూ? వదిన గారు, మీకు ఒక మాట చెప్పనా? వాళ్ళు కంపు కొడుతుంది. ముందు వెళ్ళి స్నానం చేయండి. అసలు మ్యాచ్ ముందుంది. ఏయ్, పోవే. నువ్వు చెప్తే ఎవరు వింటారు? వినరా? మావయ్య గారు. సరే 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 అమ్మా తల్లి, వింటాను. తప్పుతుందా? పదండి, తలస్నానం చేయించి తడి బట్టలతో ఊరేగిస్తాను. ఓ, ఊరేగింపులు ఈ ఫిట్టింగులు కూడా ఉన్నాయా? అవును వదిన గారు, ఇది కూడా పూజలో భాగమే. ఆ, ఆ, కానీ అమ్మా కానీ ఊరేగిస్తారా? ఊరేగించు. అటు కాదు, అదిగో ఇటు. చల్లనీళ్ళతో స్నానం చేయించండి. చన్నీళ్ళ? అయ్యో. అవును, పూజ కదా, చల్ల నీళ్ళతోనే స్నానం చేయించాలి. ఓ, పద, పద, పద. తల్లి. పదండి. రండి, రండి. ఏమండి, రండి భోంచేద్దరు గాని. ఒక్క నిమిషం కల్పన. ఎవరికండి ఫోను? అమ్మాయికి కల్పన. పరిస్థితి ఎలా ఉందో కనుక్కుందామని అమ్మాయికి ఫోన్ చేస్తున్నాను, కానీ ఫోన్ కలవట్లేదు. ఏమండి, ఎందుకండి ఇంకా కంగారు పడతారు? అమ్మాయిని పువ్వులో పెట్టుకుని చూసుకునే అల్లుడే ఉన్నప్పుడు అమ్మాయి గురించి ఆలోచించడం దేనికి? నిజమే కల్పన, కానీ ఇప్పుడు నా బెంగ అమ్మాయి కోసం కాదు, కాశీ కోసం. అదేంటండి? కల్పన, జీవితం చాలా విచిత్రమైంది. ఏ అబద్ధంతో అయితే అది విచ్ఛిన్నమవుతుందో అదే అబద్ధంతో మళ్ళీ విరబూస్తుంది. చివరికి మనం కూడా ఆ అబద్ధంలో భాగస్వాములు అయిపోయాం. ఏమండి, ఇందులో అబద్ధం ఏముంది? అబద్ధం కూడా మంచికే కదా. కల్పన, ప్రేమలు, ఆప్యాయతలు, రక్త సంబంధాలు, ఇలాంటి విలువలు తెలిసిన మనుషులకి ఏ ఆయుధాలు అవసరం లేదు, ఒక మాట చాలు. కానీ ఇవన్నీ మర్చిపోయిన వాళ్ళని మార్చడానికి అబద్ధాన్ని ఆయుధంగా చేసుకుని పోరాడుతున్నాడు కాశీ. తనను చూస్తుంటే బాధేస్తోంది. ఏమండి, రేపు సంతోషంగా ఉండాలంటే ఈరోజు బాధపడక తప్పదని మీరే కదండి చెప్తూ ఉంటారు. సింధూరం మార్పుతో కొన్ని జీవితాలు ముడిపడున్నాయి. మన అమ్మాయి ముఖం మీద ఆ చిరునవ్వు శాశ్వతంగా ఉండాలి అంటే ఈ మాత్రం బాధ మనం పడాలనే కాబోలు ఆ దేవుడు ఇలా చేస్తున్నాడు. అదే కోరుకుంటున్నాను కల్పన. సింధూర కక్షను వదిలిపెట్టి అయిన వాళ్ళని అర్థం చేసుకునే రోజు రావాలని, కాశీకి తన అక్క మీదున్న ప్రేమేంతో తను గుర్తించాలని అందరం తాపత్రయపడుతున్నాం. అందుకే ఒక్కోసారి నన్ను కూడా నేను మర్చిపోయి ప్రవర్తించాల్సి వస్తుంది. ఏమండి, ఏం చేసినా ఎవరిని నొప్పించినా ఆ కుటుంబం క్షేమంగా ఉండాలనే కదా. అన్నీ ఆ దేవుడు చూస్తూనే ఉన్నాడండి, ముందుకు నడిపిస్తాడు. రండి భోంచేద్దురు గాని. వస్తున్నా, పద. ఉమ్. తులసి, ఆ? త్వరగా వడ్డించు, ఆకలి దంచేస్తుంది. ఏంటమ్మా కుంకుమలు, ఏంటి స్పెషల్స్? మావయ్య గారు, ఈరోజు మీ అబ్బాయికి ఇష్టమని చెల్లి ఫ్రాన్స్, చికెన్ ఫ్రై,
తందూరి, అపోలో ఫిష్, కొరమీను పులుసు వండాను. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. ఓ. నువ్వు చెప్తుంటేనే కడుపు నిండిపోతుందమ్మా. ఆ, ఓ. ఓ పట్టు పట్టాల్సిందే. అవును డాడీ, ఈరోజు ఇరగొట్టాల్సిందే. మ్మ్. తందూరి చికెన్, చేపలు, రొయ్యలు. అమ్మ తులసి, ఇన్ని ఐటమ్స్ చేసావు, ఇవాళ ఏంటి విశేషం? విశేషమే మావయ్య గారు, వదిన గారి ఒంట్లో నుంచి సైతాన్ పోయిన రోజు. ఆ, వదిన గారి ఆరోగ్యం కుదుటపడ్డ రోజు, వదిన గారు ఉపవాసం ఉన్న రోజు. ఇంతకంటే విశేషం ఇంకేముంటుంది? అవునవును. తులసి వడ్డించు. మ్, ఆ రొయ్యలు ఎందుకో. తులసి సూపర్. అబ్బా ఏముందమ్మా. మ్. తులసి, నీ వంట అదిరిందమ్మా. కుదురుతుంది ముసలోడా, ఎందుకు కుదురుతూ? ఇటువైపు నా కడుపు కాలుతుంది. నాకేమో వ్రతాలు, పత్యాలు, జాజికాయ, చాపత్రి. మెక్కండి, బాగా మెక్కండి. ఎలా తింటున్నారో చూడు, ఎప్పుడు చికెన్ మొహం ఎరగనట్టు. డాడీ, ఆ, ఈ ఐటమ్స్ అంటే అక్కకు చాలా ఇష్టం కదా. అవునరా, కానీ ఏం చేస్తాం, బ్యాడ్ లక్. మావయ్య గారు, ఫ్యూచర్ లో వదిన గారు ఇవన్నీ తినాలంటే ముందు ఆరోగ్యంగా ఉండాలి కదా. ఆ, ఆ. ఆ, ఆ. తిను ముసలోడా, బాగా తిను. ఆ, ఆ? ఆ, తులసి నువ్వు కూడా కూర్చోమ్మా, ఆ. తిను. చాలా బాగుంది. అందరూ మెక్కేస్తున్నారు, నా కడుపు మార్చి బాగా మెక్కండి. అయ్యో బాబాయ్, ఐటమ్స్ అన్ని లాగిన్ చేస్తున్నారు. నువ్వేంటమ్మా ఇక్కడికి వచ్చావు? నాన్నగారు, ఒక్క ముక్క. ఆ? ఏయ్, ఏంటిది సింధురా? తినకూడదమ్మా, ఉపవాసం ఉండాలి కదా. ఒక్క ముక్క నాన్నగారు, ఆకలిస్తుంది. వద్దు, తప్పదమ్మా. పూజ ఏం చేస్తున్నా చెప్పు. వెళ్ళు వెళ్ళు, మా అమ్మ కదా. ఆ, వెళ్ళు, మంచి పిల్లలు. అక్క, తప్పురా. సారీ అక్క, ఏమనుకోకు. ఎండిపోతున్నా. వదిన గారు, చికెన్ ఉంది చూసారు? అబ్బబ్బబ్బబ్బబ్బా, మీరైతే ఎముకలు కూడా వదిలిపెట్టేవారే కాదు. ఆ? మ్మ్. ఆ. ఏంటమ్మా ఇంకా ఇక్కడ నుంచున్నావు? వెళ్ళు వెళ్ళి పడుకో పో. అమ్మ కదా నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏమైనా మిగిలితే రేపు తిందుకు, సరేనా? వెళ్ళు, మళ్ళీ వండిస్తాలే.
తులసి ఆ, నీ వంటలో అది సూపర్. ఆ, చాలా రోజుల తర్వాత బాగా తృప్తిగా తింటున్నానమ్మా. ఆ, నిజంగా తులసి ప్లీజ్ రా, నీకు దండం పెడతాను రా. వీళ్ళున్నారు చూసావుగా, నేనేం చేయను. ఒక్క ముక్కరా ఆకులరా. ప్లీజ్ రా, ప్లీజ్ ప్లీజ్ మేడం, మీకు దండం పెడతాను, వెళ్ళండి. ప్లీజ్ రా, నీ కాల్ మొక్తారా. ప్లీజ్ రా, ఆకలిస్తుందిరా, రారా. సరే మీరు వెళ్ళండి, నేను తెస్తా. ఆ, తెస్తావుగా, వస్తావా? నేను పైకి వెళ్తాను. సరే సరే నేను తెస్తా. సూపర్ తులసి, బాగుంది. తిను తిను, నీకు కావాలా? అబ్బా అదిరిపోయిందమ్మా. ఎప్పుడు తినలేదమ్మా ఇంత బాగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో ఆ. ఎక్కడికి? ఈ ప్లేట్స్ అన్ని శుభ్రంగా కడిగి. నేనా? నువ్వే. ఇంట్లో పని వాళ్ళెవ్వరూ లేరు. కడుగు. ఏయ్, ఏయ్, తులసి, మ్మ్. నేను ప్లేట్స్. రేయ్, తొందరగా రారా బాబు, తట్టుకోలేకపోతున్నాను. పిల్లి ఎలుకలు కలిసి మరి కప్పడి ఆడుతున్నారా. త్వరగా రారా బాబు. మేడం, ఇదిగో. ఆకలి ఆకలి నా వల్ల కావట్లేదురా. ఏంటి మేడం, ఏంటి కక్కుర్తి? కాస్త ఆగలేరా? ఆ? కక్కుర్తా? రేయ్, పళ్ళు రాల కొడతాను. ఎరా, నిన్నటి నుంచి పిడికెడ అన్నం లేక అల్లాడిపోతుంటే నా గురించి ఆలోచించడం మానేసి కుంభాలు కుంభాలు మెక్కుతావా? పైగా ఇప్పుడు నన్ను కక్కుర్తి అంటున్నావా? ఓ మేడం, నేను ఆలోచించకపోతే ఇప్పుడు ఈ ఫుడ్ మీకు వచ్చేదే కాదు. రేయ్, నువ్వేమన్నా నీ ఇంటి నుంచి తెచ్చి పెడుతున్నావా? నాదేగా. మీదే మేడం, కానీ తినే యోగం ఉండాలి కదా. నేను తెచ్చే వరకు మీకు మెతుకు కూడా లేదు. ఏడ్చావు. నువ్వేదో త్యాగం చేశాను అనుకుంటున్నావా? నీ పని చెప్తా. ఒక ముద్ద తిన్నాక నీ పని చెప్తానుండు. వదిన గారు, ఎంత పని చేస్తున్నారు? వచ్చింది నా ప్రాణం తీయడానికి. మీరేం చేస్తున్నారో మీకు అర్థం అవుతుందా? ఏంటే ఏంటే అరుస్తున్నావు? వదిన గారు, వ్రతం భంగం అయిపోతుంది. నా బొంద. వ్రతము లేదు, గడిది గుడ్డు లేదు. నేను చికెన్ తో అన్నం తిని తీరుతాను. ఎవరు ఆపుతారో చూస్తాను. తులసి, వదిన గారు,